వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల 12వ పిఆర్సీ మరియు ఐఆర్ పెండింగ్ బిల్లుల గురించి అసెంబ్లీలో చర్చ. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఉపాధ్యాయ ఉద్యోగులకు 25,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలి, కొత్త పిఆర్సీని ప్రకటించాలి, ఐఆర్ను అందివ్వాలి. మండలిలో టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారి చర్చలు. గతంలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కురిపించిన ప్రేమ, ఇచ్చిన హామీలు కానరావటం లేదని, ఉపాధ్యాయ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, ఉపాధ్యాయ ఉద్యోగులకు బకాయిలు ఉన్న 25,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారు శాసనమండలిలో విజ్ఞప్తి చేశారు. అలాగే 11వ పిఆర్సీ గడువు 2023 జూన్ 31 తేదీ నాటికి అయిపోయిందని, 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీని ప్రకటించి అమలు చేయవలసి ఉందన్నారు. వెంటనే పిఆర్సీని ప్రకటించి ఏపీ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన 25,000 కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.